హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ప్రస్తుత జనరేషన్లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి కాస్త డిఫరెంట్. నటన, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తుంది. ప్రేమం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. అది హిట్ కావడంతో తెలుగు, తమిళ భాషల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తమిళంలో శివకార్తికేయన్ మూవీలో చేస్తుంది. హిందీలో రామాయణ్ పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన శారీరక సౌందర్యం గురించి మాట్లాడింది. ప్రేమ మూవీ టైంలో ముఖంపై మొటిమలు చాలా ఉండేవి. తనకు చిత్రంలో అవకాశం రావడానికి కారణం కూడా అవే. ప్రస్తుతం మాత్రం తన ముఖంపై ఎలాంటి మొటిమలు లేవు. అందుకేదైనా చికిత్స చేయించుకున్నారా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ తాను అలాంటి చికిత్స గానీ థెరపీ గానీ చేయించుకోలేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావటం సహజమేనని చెప్పిన సాయి పల్లవి అవి పోవటానికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నారు. వాటంతటా అవే పోతాయని చెప్పింది. తన ఒత్తైన జుట్టు సీక్రెట్ గురించి చెప్పిన ఈ బ్యూటీ తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటారని, అలోవెరా జెల్స్ ఉపయోగిస్తానని తెలిపింది.